Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సామాన్య ఆదివారంలోకి మనం ప్రవేశించాము. ఈ సామాన్య ఆదివారము ఈరోజు మొదటి వచనము, రెండవ వచనము సువిశేషముల ద్వారా ఈరోజు ప్రభు మనకి విశ్వాసముల గురించి ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మానవ జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హేళన వస్తాయి, బాధలు వస్తాయి. వీటన్నిటిని కూడా మనము అధిగమించడానికి మనం విశ్వాసాన్ని కోల్పోకూడదు అని ప్రభు ఈరోజు సువిశేషము ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మనలో ఉన్న విశ్వాసాన్ని మనము ఎలా పెంపొందించుకోవాలి, మనలో ఎంత విశ్వాసం ఉంటే సరిపోతుంది అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువుకి ఆయన మనకి యజమానుడిగా ఉంటే మనము ఆయనకు సేవకులుగా ఉన్నాము. సేవకులుగా మన కర్తవ్యం ఏమిటి? ఏం చేయాలి? సేవకులుగా మన కర్తవ్యం ఏమిటి? నీలో ఒక చిన్న విశ్వాసం ఉంటే అది గొప్ప విజయాన్ని చేకూరుస్తుందని చెప్పి ఈరోజు సువిశేషము ద్వారా మొదటి పట్టణము, రెండవ పట్టణాల ద్వారా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సువిశేషముల మొదటి వచనం 5వ వచనం చూద్దాం. శిష్యులు ప్రభుతో మా విశ్వాసమును పెంపొందింపుము అని కోరిది. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యులు ఎక్కడికి వచ్చారు? ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమడుగుతున్నారు? మా విశ్వాసమును పెంపొందింపుడు, పెంచండి అంటున్నారు. మా విశ్వాసమును పెంచండి అని అడుగుతున్నాడు. విశ్వాసం అంటే ఏంటి? శిష్యులు వచ్చి యేసు ప్రభువుని, అయ్యా మా విశ్వాసము పెంపొందించు అని అడుగుతున్నారు. మరి విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే దేవుని మీద భక్తి కలిగి జీవించడం. దేవుని మీద భక్తి కలిగి జీవించడం, ప్రభువుని నమ్మటం, ప్రభువుని ఆశ్రయించటం, ప్రభువు మీద ఆధారపడి జీవించడాన్ని విశ్వాసము అని అంటాం. హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము విశ్వసించుట ఏమనగా మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే మనము దేనికోసమై ఎదురు చూస్తూ ఉన్నామో, ఎదురు చూసేటువంటి విషయాలను దేవుడు జరిగించును అనేటువంటి నమ్మకం, అంటే సందేహమేమీ లేకుండా, డౌట్ అనేది ఏమీ లేకుండా, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో, దేన్నైతే దేవుణ్ణి అడుగుతూ ఉన్నావో అది దేవుడు జరిగిస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో నువ్వు కలిగి ఉండటమే విశ్వాసం అనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. ఒక చోట రైతులందరూ కూడా పొలం పంటలు ఇవన్నీ వేశారు.
వర్షాలు లేవు, పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి. కాబట్టి వర్షం కోసం ప్రార్థన చేద్దామని సంఘమంతా కూడా దేవాలయంలోనికి బయలుదేరి వస్తూ ఉన్నారు. అయ్యా రండి, మన పంట పొలాలన్నీ కూడా ఏమైపోతున్నాయి, ఎండిపోతూ ఉన్నాయి. కాబట్టి వర్షం కురిపించమని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం అని అందరినీ దేవాలయానికి పిలుస్తున్నారు. అందరూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు దేవాలయానికి? దేవాలయానికి ఎందుకు వస్తున్నారు? ప్రార్థన చేయటానికి. ప్రార్థనలో ఏమడగాలనుకుంటున్నారు? వాళ్ళు ఏమడగాలనుకుంటున్నారు? వర్షం కోసం, దేవుడు వర్షమును కురిపించడం కోసం ప్రార్థన చేయడానికి వస్తున్నారు. అలా వస్తున్న సమయంలో ఆ తల్లి ఆ బిడ్డ ఇంట్లోంచి దేవాలయానికి వస్తున్నారు ప్రార్థన కోసం. కొంత దూరం వచ్చిన తర్వాత ఆ బిడ్డ వెనక్కి తిరిగి పరిగెత్తికెళ్ళాడు ఇంటికి. వెళ్ళి గబగబా ఇంట్లోకి వెళ్ళి గొడుగు తీసుకుని వస్తున్నాడు. అప్పుడు ఆడ అమ్మ అంది, ఏంట్రా వెనక్కి వెళ్ళావు, గొడుగెందుకు ఇప్పుడు, అసలు ఎండట మాడిపోతుండే, పొలాలు ఎండిపోతున్నాయి, మనం వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, గొడుగెందుకు రా నీకు ఇప్పుడు రా అని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు అన్నాడంట, అమ్మ మనం దేనికోసం వెళ్తున్నాం? వర్షం పడాలని ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు కాబట్టి ఇంటికి ఎలా తిరిగి వస్తే తడిసిపోతాం కదా, అందుకనే గొడుగు తెస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం, నమ్మిక, నువ్వు దేనికోసమై ఎదురు చూస్తూ ఉన్నావు అది జరిగిస్తాడు నా దేవుడు అని నువ్వు నమ్ముటే విశ్వాసం. అలా నమ్మకం కలిగి ఉంటే విశ్వాసం. ఆ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఎదురు చూసినప్పుడు, నువ్వు అడిగినటువంటి విషయాన్ని ఆయన తప్పకుండా నీకు కలుగజేస్తాడు. విశ్వాసము లేకుండా నీకే కార్యము కూడా జరగదు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతావో, దేవుని మీద విశ్వసిస్తావో, అప్పుడు నీ కార్యం అనేది నీ జీవితంలో, నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో ఆ కార్యం నీ జీవితంలో జరిగించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవ వచనం చదువు. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము. రెండవ వాక్యంలో మనం చూస్తే, మనము చూడజాలనేటువంటి విషయాలను మనము నిశ్చయముగా నమ్మితే రాదు. విశ్వాసం అంటే మనము చూడజాలనటువంటి విషయాలను, చూడనటువంటి విషయాలను గ్రంథము బోధిస్తూ ఉన్నప్పుడు మనం ఆ విషయాలని నమ్మాలి. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చల్చాడు. మోషే ఏం చేశాడు? కర్రతో కొట్టాడు. కొట్టినప్పుడు ఆ సముద్రం ఏమైపోయిందమ్మా? 2 పాయలుగా చీలిపోయింది. నువ్వు చూసావా? చూడాలా? కానీ గ్రంథం బోధిస్తున్నటువంటి విషయాలను, చూడనటువంటి విషయాలను నువ్వేం చేయాలి? కంటితో చూడనటువంటి విషయాలను గ్రంథము బోధిస్తున్నప్పుడు నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారముగా యేసయ్య పంచాడు. నువ్వు చూసావా? నువ్వు చూడలేదు. కానీ ఏం చేయాలి? నువ్వు చూడనటువంటి విషయాలను గ్రంథము బోధిస్తూ ఉన్నప్పుడు వాటిని నువ్వు విశ్వసించాలి. అంటే మనము చూడనటువంటి విషయాలను మనము నిశ్చయముగా, ఖచ్చితముగా మనము నమ్మి విశ్వసించాలి, నమ్మాలి. అదే విశ్వాసం అంటే. మోషే
కర్రగా పట్టుకుని కొండను కొట్టాడు. కొండ నుంచి ఏమొచ్చింది? నీరు వచ్చింది. నువ్వు చూసావా? నువ్వు చూడదు. కానీ చూడనటువంటి విషయాన్ని గ్రంథం బోధిస్తూ ఉన్నప్పుడు నువ్వు నమ్మాలి. అదే విశ్వాసం. ఎవరైతే చూడజాలనటువంటి విషయాలను గ్రంథము బోధిస్తూ ఉన్నప్పుడు నమ్ముతూ ఉన్నారో వారిలో విశ్వాసం ఉంటుందని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి అబ్రహాం యొక్క విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. ఆబేలు యొక్క విశ్వాసం ఎంత గొప్పదో. మరి ఆ యొక్క రక్తస్రావ రోగి ఎంత విశ్వాసం, శతాధిపతి ఎంత విశ్వాసము, వారి గురించి ప్రభువే మాట్లాడాడు. కాబట్టి నమ్మి ప్రభువుని విశ్వసించిన, ఆయన మాటను విశ్వసించినటువంటి ఆ యొక్క నమ్మిక కలిగి ఉండటమే విశ్వాసం అని మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. కంటికి కనిపింపని వారి నుండి కంటికి కనిపించేటట్లుగా దేవుని వాక్కు చేత ప్రపంచము సృజించినట్లుగా విశ్వాసం అనేది మనకి అర్థమవుతా ఉంది. ఆది కాండములో మనం చూస్తే దేవుడు ఏమన్నాడు? సృష్టి అంతా కూడా ఒక మాట చేత ఏర్పాటు చేశాడు. క్రైస్తవులో ఒక మాట చేత ఆకాశము కలుగును గాక, ఆకాశం ఏర్పడింది. పర్వతములు కలుగును గాక, పర్వతాలు ఏర్పడింది. సముద్రము కలుగును గాక, సముద్రం ఏర్పడింది. ఆయన ఒక మాట చేత సృష్టి అంతా కూడా ఏర్పడినటువంటి విశ్వాసము ద్వారానే మనకది అర్థమవుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. నీవు విశ్వసించున్నది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఎక్కడ పలికెను ఈ మాట? శిష్యులందరూ కూడా ఒక చోట తలుపులు మూసుకుని ఉండగా యేసు ప్రభు అక్కడ దర్శనమిచ్చారు. దర్శనమిచ్చినప్పుడు ప్రభువును చూసి వారు భయపడిపోయారు. మూసిన తలుపులు మూసినట్టుండగానే యేసు ప్రభు వారికి దర్శనమిచ్చారు. ఆ దర్శనంలో వారు భయభ్రాంతులయ్యారు. అప్పుడు ప్రభు అంటారు, మీరు భయపడవలదు అని చెప్పి ప్రభు వారిని మీకు శాంతి కలుగునుగాక అని ఆశీర్వదించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో శిష్యుల్లో ఎవరు లేరు అక్కడ? తోమా లేడు. ఎవరు లేరు అక్కడ? తోమా లేడు. కానీ తరువాత తోమా వచ్చిన తరువాత ఈ శిష్యులు చెప్పారు, మేము ప్రభువుని చూసామని చెప్పారు. అప్పుడు తోమా ఏమన్నాడు? నేను నమ్మను, నేను విశ్వసించను. ఎందుకంటే ఆ చీలగంటల్లో ఆ గాయముల లోపల నేను వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అన్నాడు. తరువాత మళ్ళీ ఒక దర్శనం, తోమా కూడా ఉన్న సమయంలో యేసు ప్రభు మళ్ళా దర్శనం కలిగిందట. ఆ దర్శనములో మళ్ళా యేసు ప్రభు మళ్ళా వారిని కలుసుకున్నప్పుడు అక్కడ తోమా ఉన్నాడు. తోమాని పిలిచాడు, తోమా ఇట్రా, నీ వేలిని ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచు, నీ గాయాలు చూడు. నువ్వు అన్నావు కదా, నేను వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మనన్నావు కదా, ఎదుగో నీ చెయ్యి చాచి నా గాయముల లోపల నువ్వు వేలు పెట్టి చూడు అన్నాడు. అప్పుడు వెంటనే తోమా పశ్చాత్తాపపడిపోయి, ప్రభు నేను విశ్వసించుచున్నాను, నేను నిన్ను నమ్ముచున్నాను, నేను విశ్వసించుచున్నాను అని ప్రాధేయపడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభు పలికినటువంటి మాట, చూసి నమ్మినటువంటి వారి కన్నా చూడక నమ్మినటువంటి వారు
ధన్యులు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రభువు బోధించినటువంటి విషయాలను ఆనాడు చూసి నమ్మినటువంటి వారి కన్నా చూడకుండా నమ్మేటువంటి వారి మనము ఎంతో ధన్యమైనటువంటి జీవితాన్ని పొందుతున్నామని ప్రభువు లేఖనాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వాసమును గురించి ఈరోజు సువిశేషుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రభు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. శిష్యులు యేసుతో ఏకాంతముగా ఆ పిశాచమును మేము ఎలా పారద్రోలలేకపోయాము అని అడిగి, యేసు వారితో మీ యొక్క అల్ప విశ్వాసమే అందుకు కారణమని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. శిష్యులు యేసు ప్రభువు ఏకాంతముగా ఒక చోట ఉన్నప్పుడు శిష్యులు అక్కడికి వచ్చారు. వచ్చేమంటున్నారు, ఆ పిశాచమును మేము ఎలా పారద్రోలలేకపోతిమి అని యేసు ప్రభువుని అడిగారు. అంటే ఒక తండ్రి, ఏం జరిగిందంటే ఇక్కడ ఒక తండ్రి దయ్యం పట్టినటువంటి తన కుమారుణ్ణి శిష్యుల దగ్గరకు తీసుకొచ్చారు. తీసుకొచ్చి, అయ్యా, ఒక పిశాచము, ఒక దయ్యము నా కుమారుణ్ణి బాధ పెడుతూ ఉంది, ఇబ్బంది పెడుతూ ఉంది. మూర్ఛ రోగము వలన తీవ్రముగా బాధపడుతున్నాడు. అనేక సార్లు నిప్పుల్లో దూకుతున్నాడు, నీళ్ళల్లో దూకుతున్నాడు. కాబట్టి మీరు ఈ పిశాచమును వదిలిపెట్టే విధంగా మీరు ప్రార్థన చేయండి అని శిష్యుల దగ్గరికి తన కుమారుడిని తీసుకొచ్చారు. అయితే వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నం అంతా కూడా చేశారు, ప్రార్థన చేశారు. కానీ ఆ పిశాచము ఆ కుర్రవాడిని వదిలి వెళ్ళలేదు, స్వస్థపరచలేకపోయారు. ఆ తర్వాత ఏం చేశారంటే, ఎందుకు ఈ పిశాచం మనం ఎంత చేసినా ఈ యొక్క కుర్రవాడిలోంచి బయటికి పోలేదు అని చెప్పి యేసు ప్రభువుని అడుగుదామని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు ఒక్కడే ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు. అక్కడికి వచ్చి అడిగారు, అయ్యా, ఈ కుర్రవాడిలో ఉన్నటువంటి పిశాచమును మేమెందుకు ప్రారంభించలేకపోతున్నాం అన్నాడు. ఈ కుర్రవాడిని ఏం చేసినప్పుడు వీరు ఎంత ప్రయత్నం చేసినా వారు ఆ యొక్క పిశాచమును కొట్టలేకపోయారు. కాబట్టి ఆ తర్వాత తండ్రి ఏం చేశాడంటే ఆ కుర్రవాడిని ఎక్కడికి తీసుకొచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ప్రార్థన చేశాడు. చేసినప్పుడు ఆ కుర్రవాడిలో ఉన్నటువంటి ఆ పిశాచము, ఆ సాతాను ఏం చేసిందంట, విలవిలవిలలాడుతూ అతన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా, మేము ఎందుకు పిశాచమును వదలగొట్టలేకపోయాము, మీరెందుకు పిశాచమును వదలగొట్టలేకపోయారు, దీనికి కారణం ఏంటి అని చెప్పి యేసు ప్రభువుని వాడు స్వయముగా అడిగారు. అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడమ్మా? 20వ వచనం, యేసు వారితో మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఏం చెప్పాడు? మీలో తగినంత విశ్వాసము లేదు, అందుకనే ఆ ప్రార్థన చేయగా ఆ పిశాచము అతన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. మీ మాట వినలేదు, అది మీకు చాలినంత విశ్వాసం లేదు.
చాలినంత నమ్మకం లేదు. ప్రభు ఎడల మీకు నమ్మకం లేదు, దేవుని ఎడల నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అందుకనే మీ అల్ప విశ్వాసమే అందుకి కారణము అని చెప్పి యేసు ప్రభు వారికి సూచించాడు. కాబట్టి విశ్వాసము లేకుండా విశ్వాసరహితుడు ప్రభువుని సంతోషపెట్టలేడు. నీలో విశ్వాసం లేకపోతే నువ్వు ప్రభువుని సంతోషపెట్టలేవు. అందుకనే విశ్వాసం కలిగి జీవించమని ప్రభువు చెబుతున్నాడు. ఎప్పుడైతే మీలో ఉన్నటువంటి ఆ అల్ప విశ్వాసమే మీకు కారణమని చెప్పినప్పుడు వెంటనే యేసు ప్రభువుని వాళ్ళు అడిగారు. ఏమడిగారమ్మా? సువిశేషంలో చదువు. సువిశేషము లూకా శుభవార్త 17వ అధ్యాయము. మా విశ్వాసమును పెంపొందింపుము అని కోరారు. ఏమడిగారు యేసు ప్రభువుని? మా పిల్లల దగ్గర కూర్చోబెట్టుకోండి. ఎవరు దగ్గర కూర్చోబెట్టుకోండి, వాళ్ళు చాలినంత విశ్వాసం మీలో లేదు, మీలో అల్ప విశ్వాసం ఉందని చెప్పినప్పుడు అప్పుడు శిష్యులు ఏమనుకున్నారంటే, ఓహో ఎక్కువ విశ్వాసం కావాలి మనకి, ఎక్కువ విశ్వాసం ఉంటే మనం ఈ విశ్వాసాన్ని యేసు ప్రభులాగా మనం కూడా పారద్రోలే వాళ్ళమే అని వెంటనే యేసు ప్రభుని అడిగారు. అయ్యా మాలో విశ్వాసమును పెంపొందించండి, పెంచండి అని చెప్పారు. అంటే విశ్వాసము చిన్నగా ఉంటే, కొద్దిగా ఉంటే, అల్పముగా ఉంటే చాలదు అనుకున్నారు శిష్యులు. అలా అనుకుని ఉంటారు. మనలో విశ్వాసము తక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్కువ చేసుకోవాలి అని అనుకుని ఉంటారు. అందుకనే ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా మాలో విశ్వాసాన్ని పెంచండి అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడమ్మా? చదువు సువిశేషంలో. మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో ఈ కంపలి చెట్టును వేలితో పెకలింప చేసి సముద్రములో నాటుకొను అని చెప్పిన ఎడల అది వెళ్ళి అక్కడ నాటుకుంటుంది. లూకా 17వ అధ్యాయంలో కదా. మత్తయి శుభవార్త చదువు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 20వ వచనం. యేసు వారితో మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము, ఆవగింజంత విశ్వాసమున్న మీకుండిన ఎడల ఈ పర్వతముతో నీవు ఇక్కడ నుండి తొలగము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం చూసారా? అయ్యా మాలో విశ్వాసాన్ని పెంచండి, మా విశ్వాసము సరిపోవటం లేదు అన్నప్పుడు ఆయన అన్నాడు, ఒకే మాట అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. ఎంతమా? ఆవగింజంత. ఆవగింజ ఎంత ఉంటుంది? శిష్యులు ఆశ్చర్యపోయి ఉంటారు, ఇదేంటి మా విశ్వాసాన్ని పెంచండి అని అడిగినప్పుడు ఏ గుమ్మడికాయంతో, ఏ పుచ్చకాయంతో, లేదా పెద్ద కాయలు ఏమంటే అంత చెప్తాడు అనుకుంటే ఈయనేం చెప్పాడు? కంటికి కనిపించినటువంటి చిన్న ఆవగింజ చెప్పాడేంటి ఈయన అని శిష్యులు ఆశ్చర్యపోయేవి ఉండవచ్చు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మీలో మా పిల్లలతో మీరు ఆటలాడద్దు, పిల్లలు బయటకైనా తీసుకెళ్ళండి, మీ పిల్లలతో ఆటలాడండి, లేదంటే మీరు వెళ్ళిపోండి బయటికి పిల్లలతో. చూసుకోమ్మా తల్లి ఎవరు చూసుకో పిల్లని.
దేవాలయంలోకి వచ్చినప్పుడు ఎంత క్రమశిక్షణగా ఉండాలి, వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ కదా. యేసు ప్రభు, అయ్యా మా విశ్వాసాన్ని పెంపొందించండి అన్నారు. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు అద్భుతాలు చేయొచ్చు అని చెప్పి ప్రభు అక్కడ చెప్తున్నారు. ఈ లోకంలో పెద్ద పెద్ద మొక్కలున్నాయి, పెద్ద పెద్ద చెట్లున్నాయి, పెద్ద పెద్ద గింజలున్నాయి, ఆకర్షణమైన గింజలున్నాయి, అద్భుతమైనటువంటి గింజలున్నాయి. ప్రభు దేన్ని ఎన్నుకున్నాడు? ఆవ గింజలు ఎన్నుకున్నాడు. చూసారు? ఇంకా పెద్ద గింజలు లేవా? మంచి గింజలు లేవా? కలర్స్ ఉన్నటువంటి గింజలు లేవా? పెద్ద పెద్ద మొక్కలు లేవా? ఏమనుకున్నాడు ఆయన? ఆవ గింజని. ఆవ గింజకు విలువ ఉందమ్మా. నువ్వు కొట్టు దగ్గరికి వెళ్ళావు, ఆవాలు తేవడానికి వెళ్ళావు, వస్తున్నావు, పొట్లంలో వచ్చి ఒక ఆవ గింజ జారిపోయింది. నువ్వేం చేస్తావు? వెతుకుతావా? ఆ ఆవ గింజను తీసుకొని మళ్ళీ పొట్లంలో వేసుకుంటావా? ఎందుకని? మన దృష్టిలో, లోకమ దృష్టిలో ఆవగింజ అల్పమైనది, స్వల్పమైనది, విలువ లేనిది, ప్రాముఖ్యత లేనిది, ఆధిక్యత లేనిది. అవునా? ఒక ఆవగింజ. కానీ ఏదైతే మనము అల్పంగా చూస్తున్నామో, ఏదైతే పనికిరాదని చూస్తున్నామో దానికి దేవుడు విలువనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము ఎంత పరిమాణంలో ఉన్నదనేది కాదు దేవుని దృష్టిలో. శిష్యులు ఏమనుకుంటారంటే, విశ్వాసం ఎంత పెంచితే బాగుండు, ఎంత పెంచుకుంటే విశ్వాసం బాగుంటుంది అని ప్రభువుని అడిగితే ఆయన అంటున్నాడు, విశ్వాసము ఎంత పరిమాణంలో ఉన్నదనేది కాదు, ఎంత ఎక్కువ ఉన్నదనేది కాదు, నీలో ఉన్న చిన్న విశ్వాసమైన నిలకడగా ఉందా, స్థిరముగా ఉందా? స్థిరముగా ఉన్నది, నిలకడగా ఉన్నది కొద్దిగైనను చాలు. అదే నీ జీవితంలో అద్భుతం చేస్తుంది. మనలో ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిదంటే అచంచలమైనటువంటి విశ్వాసం. కొద్దిసేపు విశ్వాసం ఉంటుంది, కొద్దిసేపు మనం విశ్వాసాన్ని కోల్పోతాం. మనకన్నీ చక్కగా జరుగుతూ ఉంటే దేవుని మీద విశ్వాసం ఉంటాయి. ప్రార్థనకు వస్తాం, జపమాలకు వస్తాం, అన్ని గుడి పనులు చేస్తాం, అన్నీ చేస్తాం. మనకి కొద్దిగా చిన్న కష్టం కానీ బాధ కానీ ఏదైనా కలిగినప్పుడు మనము దేవునికి దూరం అయిపోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం. అందుకని అంటున్నాడు, నీకు విశ్వాసం ఇంత పరిమాణంలో అవసరం లేదు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నువ్వు అద్భుతాలు చేయగలుగుతావని యేసు ప్రభు శిష్యులకు తెలియజేస్తూ ఈరోజు సువిశేషం ద్వారా మనకు కూడా తెలియజేస్తున్నాడు. విలువ లేని దానికి దేవుడు ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు. చిన్నది దేనినైతే మనం చులకనగా చూస్తున్నామో దానిని దేవుడు గొప్ప చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యంలో మనం చూస్తే మోషే చేతిలో ఏముందమ్మా? కర్ర ఉంది. ఆ కర్రతో ఏం చేసేవాడు? గొర్రెలను కాసేవాడు. ఏముంది కర్రలో? మనం కూడా అనుకున్నా, ఈ కర్రలో ఏముంది? కర్రే కదా అనుకున్నాం. విలువ లేనటువంటిది. ఆ కర్రకి పెద్ద మనం విలువ ఏమో, కానీ దానితో దేవుడు అద్భుతాలు చేశాడు. సముద్రాన్ని కొడితే, ఎర్ర సముద్రాన్ని కొడితే 2 పాయలుగా చీలిపోయింది. కొండను కొడితే నీరు వచ్చింది. ఆ యొక్క నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే ఆ మోషే చేతిలో కర్ర చేత అనేకమైన అద్భుతాలు చేశాడు. ఇంకా చూసినట్లయితే గులకరాడు దావీదు ఒడిసెలలో పెట్టి కొట్టింది దేంతోనమ్మా? రాయి. రాయి మన దృష్టిలో స్వల్పమైనది, విలువలేనిది, ఎందుకు పనికిరానిది, చిన్న రాయే కదా అని మనం అనుకున్నాం. కానీ మనము చులకనగా చూసిన దానిని, మనము విలువ కట్టలేనటువంటిది, మనము విలువ ఇవ్వనటువంటి ఆ రాయిని ఎక్కడ పెట్టాడు దేవుడు? దావీదు యొక్క ఒడిసెలలో పెట్టి బలవంతుడైనటువంటి గొల్యాతుని పడగొట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా, దేవుడు స్వల్పమైనటువంటి వాటిని,
చిన్నగా ఉన్నటువంటి వాటిని మాత్రమే ఆయన ఎన్నిక చేసుకుని వాటిని హెచ్చించాడు. దావీదుని గురించి చూస్తే దావీదుని ఏమనుకున్నారమ్మా, వీడు ఎందుకు పనికిరానివాడు, వీడు పొట్టివాడు, వీడు నల్లగా ఉంటాడు, వీడింట్లో దేనికి పనికిరానటువంటి వాడని వెలివేసినటువంటి వ్యక్తిని, విలువ ఇవ్వనటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నిక చేసుకుని రాజుగా చేశాడు. తర్వాత నీటికి విలువ ఉందా? లేదు. కానాను విందులో ద్రాక్షారసం అయిపోతే ద్రాక్షారసం చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏమి ఎన్నుకున్నాడమ్మా? ఎవరి ఊహకు అందనటువంటిది, ఎవరి ఆలోచనకు తట్టనటువంటిది నీటిని తీసుకున్నాడు. ఆ నీటిని తీసుకుని ఏం చేశాడు? ఒక అద్భుతం చేశాడు. స్వల్పమైనటువంటి వాటినే దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. సంసోను జీవితంలో తీసుకుంటే దవడ ఎముకను తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడమ్మా? గాడిద దవడ ఎముక. గాడిద దవడ ఎముకను తీసుకున్నాడు. ఆ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపేశాడు. ఒక్క ఎముకతో. ఆయుధాలు లేకుండానే ఒక ఎముకనే ఆయుధంగా చేసుకుని 1000 మంది ఫిలిష్తీయులను చంపేశాడు ఈ యొక్క సంసోను. స్వల్పమైనదే దేవుడు అందించాడు. అక్కడ వాళ్ళందరూ తిరగబడి ఆయన చంపేస్తూ ఉంటే కింద పడిపోయి, నేల మీద పడిపోయి, ఏ ఆయుధము లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు, వీళ్ళని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావటం లేదు. అప్పటికప్పుడే ఆ భూమిలో పడిపోయిన చోట అలా ఎదుగుతూ ఉంటే ఆ నేలలో ఒక ఎముక దొరికింది. గాడిద ఎముక, గాడిద దవడ ఎముక. ఆ ఎముకను పట్టుకొని 1000 మందిని చంపేశాడు. చూడండి ఎంత స్వల్పమైన దాన్ని దేవుడు అక్కడ అందించాడో చూడండి. మరి 5000 మంది అక్కడ ప్రజలు ఉంటే వారికి భోజనం పెట్టడానికి దేవుడు ఏమనుకున్నాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎంతమందికి పెట్టాడమ్మా? 5000 మందికి భోజనం పెట్టగా ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి. ఇప్పుడు దేవుడు చేసినటువంటి ప్రతి అద్భుతములో కూడా గొప్ప గొప్ప ఎన్నుకున్నాడు ఆయన? లేదు. మనము విలువ ఇవ్వనటువంటివి, మనము వెలకట్టనటువంటివి, మనం స్వల్పంగా ఏముందలేది అని చిన్న చూపు చూసినటువంటి వాటిని దేవుడు ఎన్నిక చేసుకుని వాటి చేత అద్భుతాలు చేశాడు. ఏలియా ఒక చోట ప్రార్థన చేస్తాడు. అక్కడ అహాబు రాజు కూడా ఉంటాడు. 3.5 సంవత్సరాల పాటు వర్షము కురవకుండా ఉండమని ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన చేసింది గుర్తుందా? ఏలియా ప్రార్థన చేశాడు, 3.5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో వర్షం పడకూడదన్నాడు. అంతే, 3.5 సంవత్సరాలు వర్షం పడలా. కరువు వచ్చేసింది. అక్కడ కరువు వచ్చేసిన తర్వాత మరలా ఆయన ప్రార్థన చేస్తున్నాడు వర్షం పడమని. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతం అంటే అక్కడ ఆ ప్రార్థన చేసేటప్పుడు మోకరించి మోకాళ్ళలోని తన తలను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంట? 2 మోకాళ్ళ మధ్యలో పెట్టి నేల మీద వంగి ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి ప్రార్థన చేశాడు. పక్కన సేవకుడు ఉన్నాడు, తనకి పరిచర్య చేసేవాడు. అయ్యా మేఘాలు వస్తున్నాయని చూడు, వర్షం వస్తుందని చూడన్నాడు. చూస్తే ఆయన కొండెక్కి చూశాడు. అయ్యా ఎక్కడ మేఘాలు కనపడతలేదా? వచ్చేయి అన్నాడు. రెండోసారి మళ్ళీ మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టి మళ్ళీ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇప్పుడెళ్ళి చూడన్నాడు. ఇప్పుడెళ్ళి చూశాడు. ఎక్కడ మేఘం అనేది ఎక్కడ కనపడతలా. రాలేదా? మళ్ళీ వచ్చాడు. మళ్ళీ మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టి నేల మీద పడి ప్రార్థన చేశాడు. 3వసారి చూడమన్నాడు. ఎక్కడ మేఘాలు కనపడలా. మళ్ళీ చేశాడు. 4వసారి, 5వసారి, 6వసారి, 7వసారి కూడా ప్రార్థన చేసి ఇప్పుడు వెళ్ళి చూడమన్నాడు. చూస్తే ఆకాశంలో ఎంత ఉందంట? మేఘము అరచేయి అంత ఉందంట. అంతే, అరచేయి అంత మేఘం కనపడిందంట సేవకునికి. ఆయన వచ్చి ఏం చెప్పాడు? అయ్యా మేఘం ఎక్కడ కనబడతలేదు, కానీ ఒక అరచేయి అంత మేఘం కనపడింది అన్నాడంట. అప్పుడు ఏలి అన్నాడంట,
అరచేయంత మేఘం వచ్చిందా? వచ్చిందండి. కుంభవర్షం కురిసేస్తుంది, బయలుదేరింటికి అని చెప్పేసి వెంటనే గబగబా బయలుదేరి వచ్చేసారంట. విశ్వాసం చూడండి. ఆ అరచేతి మేఘము నుండి కుంభవర్షం కురిసేసినట్టుగా మరి యొక్క మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 18వ అధ్యాయము 4వ వచనములో దేవుడు రాయించాడు. కాబట్టి స్వల్పమైనది అరచెయ్యి అంత మేఘము నుండి కుంభవర్షము కురిపించేశాడు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో. ఆయన పుట్టాలంటే పెద్ద భవంతులు పుట్టవచ్చు కదా, పుట్ల. స్వల్పమైన దానిని ఆయన ఎన్నిక చేసుకుని పశువుల పాకకి ఎవరన్నా విలువిస్తారా? ఎవరన్నా విలువిస్తారమ్మా? విలువ ఇవ్వరు. కానీ దేవుడు పశువుల పాకకి విలువని చందులో పుట్టాడు. ఈరోజు ప్రపంచమంతా కూడా పశువుల పాకను కొనియాడుతూ ఉన్నాయి. యేసు ప్రభు ఏ ఊరిలో పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. అవునా? బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేమ్ అనే ఊరు ఉందా? ఒకప్పుడు ప్రపంచంలో బెత్లెహేమ్ ఊరు ఎవరికి కూడా తెలియదు అసలు. అంత మారుమూల గ్రామములో యేసయ్య అక్కడ బెత్లెహేమ్ అనే ఊరిలో పుట్టడం వలన ఆ బెత్లెహేమ్ ఈరోజు ప్రపంచమంతా కూడా తెలుసు. కాబట్టి దేవుడు స్వల్పమైనటువంటి వాటిని ఎన్నిక చేసుకొని వాటిని ఏం చేశాడు? హెచ్చిస్తూ ఉన్నాడు. అందుకనే శిష్యులు వెళ్ళి, అయ్యా మా విశ్వాసాన్ని పెంపొందించంటే వాళ్ళకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈనాటి సువిశేషంలో చెప్తున్నాడు. ఆయన ఆవగింజను తీసుకున్నాడు. ఆయన ఏం తీసుకున్నాడమ్మా? ఆవగింజ విశ్వాసము కొరకు వాడబడింది. ఆవగింజ విశ్వాసమునకు గుర్తుగా ఉంచాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ పర్వతం వెళ్ళి ఆ సముద్రంలో పడమంటే పడిపోతుంది అన్నాడు. ఎంత విశ్వాసం ఉండాలంట మనకి? స్వల్పమైనటువంటి విశ్వాసం, స్థిరముగా ఉండాలి. మనలో అలాంటి ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. మనలో ఎంత విశ్వాసం ఉంది? మైసూరు పాకంలో మైసూరు ఉందా? మైసూరు పాకం తెలుసా? స్వీట్ మైసూరు పాకం అంటున్నాం. అందులో మైసూరు ఉందా? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంది? నేతి బీరకాయ అంటున్నాం, అందులో నెయ్యి ఉందా? పెరుగు తోటకూర అంటున్నాం, పెరుగు తోటకూర ఉందా? పెరుగు ఉంది అందులో? ఉందా? మన విశ్వాసులు అంటున్నాం, విశ్వాసం ఉందా మనలో? లేదనే ప్రభువు చెబుతున్నాడు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో విశ్వాసుల్లో కూడా అంతే విశ్వాసము ఉంది. అందుకనే ప్రభు అంటున్నాడు శిష్యులు, ఓ అవిశ్వాసులారా, ఓ అల్ప విశ్వాసులారా. అంటే మనలో ఆవగింజంత విశ్వాసం కూడా మనలో లేదు. ప్రభు ఈరోజు మనకి మరి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇలాగే వాక్య పరిచర్య జరుగుతూ ఉండగా ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఒక ఆమె, ముసలమ్మ ఒక ఆమె ఉందంట. ఆ వాక్యం చెప్పేటప్పుడు ప్రభువు చెప్పిన మాటలు, అమ్మా నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పర్వతము లేచి సముద్రములో పడమంటే పడిపోతుంది. యేసు ప్రభువు చెప్తున్నారు అంత విశ్వాసం అని చెప్తే ఆమె అనుకుందంట మనసులో, నిజమే కదా, నేను ఆ ప్రతి ఆదివారము గుడికి వెళ్ళాలంటే ఆ గుడికి ఆమె ఇంటికి మధ్యలో చిన్న కొండ ఉందంట. ఆ గుడికి రావాలంటే ఆ కొండంతా తిరిగి తిరిగి రావాల్సి వస్తుందంట. ఈ వాక్యం ఉంది కదా, విన్న తర్వాత ఆమె అనుకుందంట, ఇవాళ నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తే ఈ కొండలేసి సముద్రంలో పడిపోద్దని అన్నాడు కదా ప్రభు, ప్రార్థన చేస్తాను ఈ రాత్రి, ఈ కొండలేసి అవతల పడిపోయింది అనుకో, నేను డైరెక్ట్గా గుడికి ఇటు వెళ్ళిపోవచ్చు అనుకుని ఆ రాత్రి ప్రార్థన చేసిందంట. అయ్యా నీ వాక్యం విన్నాను, నీ వాక్యము నేను విన్నాను, మరి నాకు కొండ అడ్డంగా ఉంది, ఈ పర్వతం లేసి పడిపోద్దన్నావు కదా మరి అని రాత్రంతా ప్రార్థన చేసి పొద్దుటే లేసి తలుపు తీసిందంట. తలుపు తీస్తే ఏముంది అక్కడ? కొండ ఉందంట. అప్పుడు అనుకుందంట, నేను రాత్రే అనుకున్నా, ప్రార్థన చేసినంత మాత్రం నీ కొండ వెళ్తుందా అని రాత్రే అనుకున్నా,
అని చెప్పిందంట. ప్రార్థన ఎలా చేసిందామె? కొండ ఎల్లదనే ప్రార్థన చేసింది ఆమె. నేను రాత్రే ప్రార్థన చేసేటప్పుడే అనుకున్న, ప్రార్థన చేస్తే కొండ కదులుతాను అంటే విశ్వాసం లేదు, అల్ప విశ్వాసం, నమ్మిక లేదు. అందుకని ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఈ పర్వతము లేచి అక్కడ పడుతుంది అంటే, పర్వతము అంటే ఇక్కడ కనబడే పర్వతము కాదు, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం. నీలో పర్వతాలు ఉన్నాయి, నీలో పర్వతాలు ఉన్నాయి. కోపము, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుట్ర, గర్వము, అహంకారము, వ్యసనాలు, అనేక రకమైనటువంటివి నీలో పర్వతములాగా పేరుకొనిపోయి ఉన్నాయి. అసూయ పర్వతములాగా ఒకరిని చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, ఒకరిని చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఒకరిని చూసి నువ్వు సహించలేకపోతున్నావు. గర్వం, నాకేంటి అనేటువంటి ఒక గర్వం. నాకు ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, ఇల్లుంది, బంగ్లా ఉంది, డబ్బులున్నాయి, వ్యాపారం ఉంది, అన్నున్నాయి, బళ్ళున్నాయి, కారులు ఉన్నాయి, ఒకరితో నాకు పనేంటి? గర్వం. నీలో గర్వం ఎలా ఉందంటే అది ఒక పర్వతంలాగా పేరుకుపోయి ఉంది. అలాంటి గర్వముతో నువ్వు ప్రభువుని చేరలేవు, నిత్యజీవములోనికి నువ్వు వెళ్ళలేవు. ఎప్పుడైతే ఆవగింజంత విశ్వాసం ఉండి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో, నిన్ను నీవు తగ్గించుకుని చేస్తావో, అప్పుడు నీలో ఉన్న పర్వతము లేచి సముద్రంలో పడుతుంది. అంటే నీలో ఉన్న గర్వం అంతా కూడా ఏమైపోద్ది? తొలగిపోతుంది. నీ కఠినమైనటువంటి హృదయం అంతా కూడా రాతి హృదయము ఏమైపోద్ది? మాంసపు హృదయముగా మారిపోతుంది. అది పర్వతం అంటే. ఈరోజు సువిశేషములో మనకు చెబుతూ ఉన్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, నీవు ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే చాలు, కంబలి చెట్టు వేర్లతో సహా పెళ్ళగిల్లి సముద్రములో నాటుకొను అని సువిశేషములో ప్రభు మనకు సెలవిస్తాం. కంబలి చెట్టు, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టులో వేర్లు ఏమవుతాయి? భూమిలో నాటుకొని పోతూ ఉంటాయి. స్థిరపడిపోయి ఉంది, అది కదలదు. అంటే నీలో కొన్ని రకాలైనటువంటి వ్యసనాలు, కొన్ని రకాలైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నాటుకుపోయి ఒక చెట్టులాగా పెరిగిపోయిన, కంబలి చెట్టులాగా నీ హృదయంలో పెరిగిపోయింది, నాటుకుపోయింది. అది పెక్కలించాలి అంటే, అది తీసి పారవేయబడాలి అంటే నీళ్ళు ఎంత ఉండాలి? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. నీలో ఉన్నటువంటి ఆ యొక్క కంబళి చెట్టులాగా ఉన్నటువంటి అవన్నీ కూడా తీసి పారవేయబడతాయి అని ప్రభువు మరి యొక్క వాక్యంలో మనకి తెలియజేస్తున్నాడు. అందుకని లేఖన భాగాలు మనం చూసినప్పుడు ప్రభు ఈ సమయంలో మనకి సువిశేషంలో హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత వచ్చిన చదువు, అప్పుడే పొలము నుండి ఇంటికి సేవకునితో మీలో ఎవడైనను చాలు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ప్రభువు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక ఉపమానము ద్వారా మనం ఎలా జీవించాలో ప్రభు మనకి తెలియజేస్తూ, చిన్న ఉపమానాన్ని అక్కడ ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఒక పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో, అంటే యజమానుడు ఉన్నాడు, యజమానుడి దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు. ఈ సేవకుడు ఏం చేసిందంటే ఆ పొలంలోకి వెళ్ళాడు, పని చేసుకున్నాడు, వచ్చాడు. వచ్చిన వెంటనే యజమానుడు ఏమంటాడు? నువ్వు పొలంలోంచి వచ్చావు కాబట్టి వెంటనే నువ్వు భోజనం చేసే ముందు అని చెప్పి యజమానుడు సేవకుడికి చెప్తాడా? చెప్పడు. సేవకుడు ఏం చేయాలి? వచ్చిన వెంటనే ముందు యజమానునికి భోజనపు బల్లలు సిద్ధం చేసి యజమానునికి భోజనం పెట్టి
భోజనం చేసే వరకు కూడా యజమానికి అన్నీ వడ్డించి ఆయన తృప్తిగా భోజనం చేసి వెళ్ళిన తరువాత అప్పుడు సేవకుడు భోజనము చెయ్యాలి. అది కదా. అంతేనా? సేవకుడు పొలంలోంచి రాగానే నువ్వు భోంచేసే ముందని సేవకుడు చెప్తాడా? యజమానుడు చెప్తాడా? చెప్పడు. అందుకనే ప్రభు అంటున్నాడు, ప్రభువు మీద మనకేదో హక్కు ఉన్నట్టు, ప్రభువు మీద మనకేదో మన అవసరాలు తీర్చేవాడిగా అడగటానికి ఏ విధమైనటువంటి హక్కుదారుడు నీవు కాదు. నువ్వు కేవలము సేవకుడు మాత్రమే. ఆ యజమానునికి సేవ చేయాలి. నువ్వు చేసినటువంటి సేవను బట్టి అతను తృప్తి పడిన తర్వాత అతను ఏం చేస్తాడు? వెళ్ళేటప్పుడు నువ్వు ఈ తీసుకెళ్ళు, అవి తీసుకెళ్ళు, ఈ తీసుకెళ్ళు అని ఇస్తాడు. అంతేగాని నీ దగ్గర నేను పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అనే హక్కు లేదు. అందుకని ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు, యజమానుని యొక్క ఆజ్ఞను శిరస వహించాలే తప్ప ఆయన మీద మనకెట్టి బాధ్యత ఉండదు. సేవకులమైనటువంటి మనము యజమానుడి మీద ఏ బాధ్యత కూడా ఉండదు అని ప్రభు మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందుకని ప్రతి నిత్యము కూడా మనం ఎలా మెలగాలంటే, నా బాధ్యతను నేను నెరవేర్చాను, నా యొక్క బాధ్యత నేనేం చేయాలి, నా పనేంటి, యజమానుడికి నేనేం చేయాలి, ఎలా సేవ చేయాలి, ఎలా పరిచర్య చేయాలి అని సేవకునిగా నా బాధ్యత నేను నెరవేర్చాము, నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను అని నువ్వు అనుకోవాలి తప్ప ఆయనను అడిగి తీసుకునేటువంటి హక్కుగా నీకు లేదు అని చెప్పి ఇక్కడ ప్రభు ఉపమానం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సేవకుని యొక్క కర్తవ్యం ఏమిటో ప్రభువు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకనే ఈరోజు సువిశేష పట్టణాలలో శిష్యులు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఒక సేవకునిలాగా మన దైనందిన జీవితంలో మనము కూడా ఒక సేవకుని రూపము దాల్చాలి. సేవకుని రూపము దాల్చి మన బాధ్యతను, మన కర్తవ్యాన్ని మనము నిర్వర్తిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ